మంచి రచయిత, వీరి యాక్షన్ పెర్ఫార్మెన్స్ మనం ఈ కార్యక్రమం అనంతరం చూస్తాం. పాఠశాల మాజీ హెచ్ఎం సత్యవతి గారు, ఏ సంధ్య ఫోరం ఫర్ ఆర్టిస్ట్, శ్రీమతి కామేశ్వరి సెక్రటరీ భారత మహిళా మండలి. ఇంకా వివిధ రంగాల్లో ఉన్న మహిళా మండలి ఉన్నారు వేదిక మీద అని చెప్పేసి నిర్ణయం జరిగింది. పోయిన సంవత్సరం కూడా 2 రోజులు ఈ ప్రోగ్రాం నిర్వహించాం. ఎందుకంటే ఇవాళ ఉన్న పండగ సందర్భాల్లో కూడా మనం చూసాం, వినాయక చవితి ఇంకా 12 సాంతం తీయలేదు. అంటే మన గతంలో మనం దేవుణ్ణి వినాయకుడిని ఇంట్లో చిన్న బొమ్మ, మట్టి బొమ్మతో ఇంట్లో నిష్టగా పూజ చేసేవాళ్ళం. 3 రోజులు. ఏ వెరీ హ్యాపీ దసరా. మనం ఇంకా దసరా కొంచెం ముందులోనే ఉన్నాము, కానీ దసరా కూడా ముందుగానే చేసుకుంటూ ఈ రోజు నుంచి దసరాని హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ గారు ఈ ఆర్గనైజేషన్కి, సేఫ్ ఆర్గనైజేషన్కి నన్ను సునీత గారు ఇంట్రడ్యూస్ చేశారు. ట్యాక్సీకి వచ్చాను. ఫస్ట్ టైం సిద్ధార్థ వాళ్ళు నన్ను గుర్తించి సిద్ధార్థ కాలేజ్కి పిలిచారు నన్ను. అలా మా బాండింగ్ స్టార్ట్ అయింది. సో సునీత గారు నన్ను జ్యోత్స్న గారికి మరి స్వరూపరాణి మేడంకి పరిచయం చేశారు. వాళ్ళు నన్ను పిలిచిన వెంటనే నేను ఏం ప్రోగ్రాము దేనికి వస్తున్నానో కూడా పెద్ద ఆలోచించలేదు. ఎందుకంటే ఆల్వేస్ ఐ లవ్ టు బీ విత్ ద స్టూడెంట్స్, బికాస్ యు ఆర్ ద పీపుల్. మీ వల్లనే మా జీవితంలో ఆనందం ఉందని చెప్పచ్చు. ఈరోజు మేము సంతోషంగా ఉంటున్నాము యాజ్ ఏ టీచర్స్గా అంటే మీరు లేకపోతే టీచర్సే లేరు. కాబట్టి ఎప్పుడైతే స్టూడెంట్స్ని కలుస్తామో అప్పుడే చాలా హాయిగా, చాలా ప్రశాంతంగా, ఇంకా కొంచెం చెప్పాలనే ఫీలింగ్ వస్తుంది. కాబట్టి ప్రతిరోజు రొటీన్ అడ్మినిస్ట్రేటివ్ ఆర్గనైజేషన్స్ ఉంటున్నాయి. బట్ ఉమెన్ అందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ని 3 రోజులు చేయడం అంటే చాలా కష్టం. నాకు తెలిసి ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయాలంటే చాలా ఎక్సర్సైజ్ చేయాలి, చాలా ఎఫర్ట్ పెట్టాలి, చాలా ఎనర్జీ ఉండాలి. అది 1 రోజు కాదు, 3 రోజులు ఇంతమంది పిల్లల్ని ఇక్కడ కూర్చోపెట్టడం కూడా అంత ఈజీ కాదు. సో జ్యోత్స్న గారు కానీ లేకపోతే స్వరూపరాణి గారు కానీ హ్యాపీగా ఇంట్లో కూర్చొని టీవీ చూడొచ్చు, మనలాగా ఇన్స్టా చూసుకుంటూ ఉండొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళకి స్టూడెంట్స్ అంటే ఉన్న ఆత్మీయత, సొసైటీ అంటే ఉన్న ఆర్ద్రత, లేదు మేము కూడా ఒక సమిధల్లాగా ఉండాలన్న ఆలోచన దీనికి కారణమేమో. వాళ్ళిద్దరు చేసిన వాళ్ళు సేఫ్గా ఇలాంటి ప్రోగ్రాం పెట్టడం చాలా అవసరం. ఎందుకంటే దసరా అంటే సెలవులే కాదు, దసరా అంటే బొమ్మల కొలువే కాదు, మంచిని ఎలా మనం తెచ్చుకుంటాము, మంచి చెడుని ఐ కెన్ సే డెఫినెట్లీ దాట్ ఇట్ ఈస్ ద వెపన్ టు బ్రేక్ ద విషియస్నెస్ ఆఫ్ డార్క్నెస్ ఇట్సెల్ఫ్. సో మీరు ఈ రోజున్న మనకి తెలిసి ఇప్పుడే స్వరూపరాణి మేడం చెప్పారు, డ్రగ్స్ మనం ఎక్కడో, నేను ఇన్ని రోజులు ఏమనుకున్నాను, ఏ మలేషియాలోనో, ఏ సింగపూర్లోనో, ఏ ఢిల్లీలోనో డ్రగ్స్ ఉన్నాయనిపించింది. ఇప్పుడు మేము సర్వే చేస్తే మన విజయవాడ ఏ మాత్రం తీసుకుపోవట్లేదు. ఎందుకంటే మనం ఈరోజు ఏమనుకుంటున్నామంటే డ్రగ్స్ అంటే హెరాయినే కాదు, చిన్న వీడ్, ఒక చిన్న వీడ్ తీసుకున్నా అది డ్రగ్. చిన్న చాక్లెట్తో స్టార్ట్ అవుతుంది మన జర్నీ, ఫైనలీ ఇట్ విల్ ఎండ్ అప్ విత్ ఇంజెక్షన్స్ ఇట్సెల్ఫ్. ఎలా గుర్తిస్తాం? పేరెంట్స్ గుర్తించేంత టైం లేదు, నైబర్స్కి లేదు, పోనీ టీచర్స్కి కూడా చాలా పనులు. 50 మంది క్లాస్లో ఉంటే 50 మందిని గుర్తించేంత టైం కూడా టీచర్స్కి లేదు. ఎవరిని బ్లేమ్ చేయలేము. కాబట్టి మనకు ఒక ఎడ్యుకేషన్ ఇచ్చినప్పుడు మనమే దాన్ని చూడాలి, విచ్ ఈస్ గుడ్, విచ్ ఈస్ బ్యాడ్ అని చెప్పడానికే మీకు ఎడ్యుకేషన్ ఉంది. కాబట్టి మై సిన్సియర్ రిక్వెస్ట్ బిఫోర్ మీ ఇస్ దట్ try to choose the good pathway, and you need to be MSS leaders in order to develop our Andhra's knowledge economy Andhra itself. Thank you madam for giving me this beautiful opportunity. వాళ్ళ ఆలోచన ధోరణి ఎట్లా ఉంది అని అంటే చాలా కాలేజెస్లో కానీ స్కూల్స్లో కానీ పిల్లలు ఎక్కువ భాగం అయితే చదువుకుంటున్నారు, లేదంటే వివిధ అలవాట్లకి, లేకపోతే డిస్ట్రాక్షన్స్ చాలా ఉండటంతో సరైన దృక్పథం దేశం అభివృద్ధి, ఈ దేశ ఉన్నతికి
మన పాత్ర ఏంటి, మనం ఏం చేయాలి దేశాని కోసం అని చెప్పి ఆలోచనని ఈ పోటీల్లో పాల్గొనే విధంగా దీనికి మేము పిలిపివ్వటం జరిగింది. దీంట్లో మా థీమ్ కూడా ఇచ్చింది ఏంటంటే చెడును దున్నుమాడండి, మంచిని ప్రోత్సహించండి. అది మహిళల సమస్యలు కావచ్చు, మహిళలపై జరుగుతున్న హింస కావచ్చు, లేకపోతే ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వచ్చింది అనేక రకాల మద్యం, అవినీతి మనం చూస్తూ ఉన్నాం. ప్రతి దాంట్లో అవినీతి ఉంది. ఈవెన్ దుఃఖించాల్సిన అంశం ఏంటంటే రాజకీయ పార్టీల్లో కూడా అవినీతి ఉంది. వాళ్ళే మనకి న్యాయ నిర్దేశం చేసేవాళ్ళు, అయినప్పటికీ దాంట్లో కూడా అవినీతి ఉంది. ఆ అవినీతి మీద మాట్లాడాల్సినట్టు మనకు ఆ బాధ్యత ఉంది అని ఎక్కడ విద్యార్థులు ఫీల్ అవుతున్న సందర్భం లేదు. అందుకనే దానివల్ల జరిగే నష్టాలేంటి, అట్లాగే దేశ సమగ్రత, ఈ రోజున దేశ మత సామరస్యం ఒకటి, దేశ సమగ్రత గురించి మనం ఆలోచించాలి, అది మన బాధ్యత అని యువతకి తెలియజేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ దాంట్లో ప్రోగ్రామ్ ఉమామహేశ్వర గారు, వైస్ చైర్మన్ ఆఫ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ other members and eminent other organizations also, and mainly I congratulate Swaroop Rani garu and Jyotsna garu for taking a very initiative to celebrate this సాంస్కృతిక ఉత్సవాలు. అంటే నాకు జ్యోత్స్న గారితోనూ వీళ్ళందరితోనూ చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు సేఫ్ పెట్టినప్పటి నుంచి పెట్టక ముందు నుంచి కూడా వెరీ వచ్చి ఈ దేశ అభివృద్ధికి, దేశ భవిష్యత్తుకి మీ హ్యాండ్ అనేది ఒకటి పెట్టినట్లయితే ఇది డెఫినెట్గా చాలా గుడ్ సైన్ టు ద సొసైటీ అనే ఉద్దేశంతో వాళ్ళు యూత్ని టార్గెట్ చేసుకుని. అందుకనే ఆ రకంగా అక్కడ పనిచేసే ఎక్కడికి వెళ్ళినా సరే మేడం తీసుకుని వెళ్తే అక్కడ చేరిన 25 మందిలో కనీసం 5-6 మేడం స్టూడెంట్స్ ఉంటారు. అందుకని ఆ రకంగా మేడం చాలా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తున్నారు సొసైటీ. Dignitaries on the days of the days, Honorable Chief Guest Professor P. Uma Maheshwari garu, Vice Chairperson AP State Council for Higher Education Mangalagiri, and all the organizers of SAFE and other organizations, dear staff members and my dear participants. Very good morning to one and all. గుడ్ మార్నింగ్. I feel honored to be here to share this dice with you on this important cultural event which aims to bring the awareness in the society regarding about the critical issues surrounding women in our society. Firstly, I would like to appreciate the President of SAFE organization, Ms. Jyotsna garu, and all the members of other organizations for conducting such a wonderful event. Especially the madam, Jyotsna madam, has taken initiative to organize with the theme-based cultural events, make change in the society undoubtedly to whatever the concepts, ideas presented here. You take it to home and spread that message to the surroundings of your houses, neighbors, and as well as the friends. All of you. Thank you. ఎందుకు థ్యాంక్ యూ చెప్పానో తెలుసా, నేను టీచింగ్ ప్రొఫెషన్ కాదు అందుకని. ఓకే ఈరోజు మన ఆడవాళ్ళు మనకి అండగా కానీ తోడుగా కానీ మగవాళ్ళు కొంతమంది ఈ హాల్లో ఉన్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే మనకి జరగబోయే కార్యక్రమాలు మహాలక్ష్మి ఏకపాత్రాభినయం చేసేవారు ఇదే ఆడిటోరియంలో, ఇదే వేదిక మీద క్లాసికల్ అండ్ జానపదం డిగ్నిటరీస్ అండ్ ఇందులో ఇలాంటి ఆర్గనైజేషన్స్ అన్నీ కలిపి ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మేము కూడా ఇందులో ఒక పార్ట్ అయినందుకు. అండ్ ఇలాంటివి ఇంకా ఎన్నో ప్రోగ్రామ్స్ చేయాలని ఎప్పుడు మీతో మేము కోఆపరేషన్ చేస్తామని మా చిరు ప్రయత్నంగా మా స్పృహాప్తి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. విష్ యూ ఆల్ గుడ్ లక్. ఇంత ఫైటింగ్ లాగా చేస్తున్నందుకు, ఫైటింగ్ అంటే ఫైటింగ్ కాదండి, అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా చేస్తున్నందుకు ఇంకా బెటర్గా ఉంటుంది, ప్రజల్లోకి వెళ్తుంది ఈ స్పీచ్ అనేది. అందరూ వింటారు, కొంచెం బయటికి కూడా వెళ్ళి తెలుస్తుంది, ఇంకా అవేర్నెస్ ప్రోగ్రామ్ బాగా జరుగుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను.
మంచి మార్పుకి మంచి నాంది అనుకుంటున్నాను. దసరా ముందే వచ్చేసిందండి. చెడును దునుమును ఆడదాం అని చెప్పి టాపిక్ ఉంది. డెఫినెట్గా చెడును దునుమును ఆడదాం. మన ఈ 3 రోజుల కార్యక్రమాల్లో అది మనం నిరూపిస్తాం అనమాట. ఇప్పుడు చిన్నపిల్లలు, ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు ఉమామహేశ్వరి గారు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి కూడా వెళ్తుంది, ఆ మెసేజ్ వెళ్తుంది. డెఫినెట్గా చేంజ్ అనేది సొసైటీలో వస్తుందని ఆశిస్తున్నాను. ఈ ప్రోగ్రామ్కి మీరు అందరూ ఇట్లాగా వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఫోరం ఫర్ ఆర్టిస్ట్ తరపున సంధ్యారాణికి థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సభకు నమస్కారం. మన ఉత్సవాలన్నీ చేసుకునేది, అన్ని ఉత్సవాల్లో మనకు చాలా పండుగలు ఉన్నాయి. అన్ని పండుగల్లో కామన్ ఒకటే ఉంటుంది, ప్రజలందరూ పార్టిసిపేషన్, సహకారం, కోఆపరేషన్, అండర్స్టాండింగ్, కలిసి నడవడం, మంచి చెడు పంచుకోవడం, ఉత్సవాల సంబరాలు చేసుకోవడం, ఇవన్నీ ఉంటాయి. వీటితో పాటు అందరం కలిస్తేనే చెడుని నాశనం చేయగలం అన్న ఒక సందేశం కూడా మనకి అన్ని పండగల్లో ఉంటాయి, మీరు గమనించే ఉంటారు. అందుకని ఇప్పుడు ఈ దసరా ఉత్సవాలు కూడా మనం అలాగా కలుపుకొని మంచిని పెంచుకుందాం. మొన్న కలకత్తాలో కూడా చూసాం. కలకత్తాలో వాళ్ళు దసరా చాలా ఘనంగా చేసుకుంటారు, దుర్గాదేవిని పూజించుకుంటారు. అలాంటి చోటే మనం ఒక ఘాతుకం జరగడం చూసాము. దేశంలోనే అది పెద్ద సంచలనంగా మారింది. లేఅవుట్ ఉంది, చాలా షార్ట్లీ. దాంతో ఈ సభ ముగుస్తుంది. గెస్టులు కూడా వాణి